హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకర్స్ ఫర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటిదంటే టైల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని విర్చువల్ బాక్స్లో ఎలా సెటప్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, హిట్ ది బెల్ ఐకాన్, ట్యాప్ ఫర్ ఆల్ గైస్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. ఇప్పుడు మనకు కావాల్సిన రెండు ఫైల్స్ గైస్, ఒకటి విర్చువల్ బాక్స్ అప్లికేషన్ విండోస్ హోస్ట్కి, ఇంకోటి ఐఎస్ఓ ఫైల్ టైల్స్ ఆపరేటింగ్ సిస్టము. ఆ రెండు ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాయి ఈ వీడియోలో. మీరు సింపుల్గా క్రోమ్ అయినా ఫైర్ ఫాక్స్ అని ఓపెన్ చేసి విర్చువల్ బాక్స్ టైప్ చేయండి గైస్. విర్చువల్ బాక్స్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది గైస్, డౌన్లోడ్ అనే పేజ్ వస్తుంది మీకు, ఒరాకిల్ విఎం విర్చువల్ బాక్స్ అని. దాన్ని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. విండోస్కి హోస్ట్కి అవైలబుల్ ఉంది, లైనక్స్కి అవైలబుల్ ఉంది, మ్యాక్కి అవైలబుల్ ఉంది. మనమేమో ఇప్పుడు విండోస్ హోస్ట్లో విర్చువల్ బాక్స్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే విర్చువల్ బాక్స్ విండోస్ హోస్ట్కి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను, అందుకని క్యాన్సిల్ చేస్తున్నా ఇది. ఇప్పుడు మనకు కావాల్సింది టైల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గైస్, ఐఎస్ఓ ఫైల్ టైల్స్ది. టైల్స్ది అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది. టైల్స్ అని సింపుల్గా టైప్ చేయండి. టైల్స్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ అడ్రస్సే వస్తుంది చాలా వరకు. ఫస్ట్ అడ్రస్ టైల్స్ అని చూడండి గైస్, ఇన్స్టాల్ డౌన్లోడ్ టైల్స్. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే గెట్ టైల్స్ అని ఉంటుంది చూడండి గైస్. విండోస్ హోస్ట్ మ్యాక్ ఇది నేనేమో కింద విర్చువల్ బాక్స్కి ఐఎస్ఓ ఫైల్ కింద ఉంటుంది. విర్చువల్ బాక్స్ రన్ ఇన్స్ ఇక్కడ ఐఎస్ఓ ఫైల్ చూపిస్తుంది చూడండి గైస్. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి సింపుల్గా. ఐఎస్ఓ ఫైల్ ఇమేజ్ 1.2 GB ఉంది డౌన్లోడ్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుని ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను గైస్. క్యాన్సిల్. విర్చువల్ బాక్స్ టైల్స్ అఫీషియల్ వెబ్సైట్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూసి అప్లికేషన్ ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. విర్చువల్ బాక్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి గైస్. ఇప్పుడు నేను సెట్టింగ్స్ చూపిస్తాను మీకు. విర్చువల్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. పైన న్యూ అనే ఆప్షన్ చూడండి గైస్, దాని మీద క్లిక్ చేయగానే నేమ్ కాడ మీ ఇష్టం వచ్చింది నేమ్ అనేది వచ్చి నేనైతే టైల్స్ అనే ఇస్తున్నాను. ఫోల్డర్ మాత్రం డిఫాల్ట్ ఉంచుతున్నా. టైప్ అనేది లైనక్స్ పెట్టండి గైస్. వర్షన్ అనేది అదర్స్ 64 బిట్ అని ఉండాలి. 64 అయితే 64, 32 అయితే 32. నేనైతే 64 బిట్ డౌన్లోడ్ చేసిన, 64 ఇచ్చిన. ర్యామ్ మాత్రం మినిమం 2 GB ర్యామ్ అనేది ఉండాలి కంపల్సరీగా. 2 GB ర్యామ్ ఇచ్చి నెక్స్ట్ కొట్టేసేయండి గైస్ సింపుల్గా. ఇవన్నీ హార్డ్ డిస్క్ టైప్ వచ్చేసి డిఫాల్ట్ వదిలేసేయండి గైస్. డిఫాల్ట్ మీద జస్ట్ క్రియేట్ అని కొట్టేసేయండి. హార్డ్ డిస్క్ ఫైల్ టైప్ డిఫాల్ట్ వదిలేసి నెక్స్ట్ కొట్టేసేయండి. స్టోరేజ్ ఫిజికల్ హార్డ్ డిస్క్ అది డిఫాల్ట్ వదిలేసి నెక్స్ట్ కొట్టేసేయండి. మెమరీ లొకేషన్ సైజ్ అడుగుతుంది, ఎంతైనా ఇచ్చుకోవచ్చు, మీ ప్రియారిటీ గైస్. నేనైతే 72 ఇచ్చి క్రియేట్ కొడుతున్నాను. క్రియేట్. ఇప్పుడు పైన న్యూ పక్కనే సెట్టింగ్స్ అని ఉంది, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత జనరల్ ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి సెట్ చేసుకోవాలి. జనరల్ మీద పోదాం. అడ్వాన్స్ ఇవన్నీ డిజేబుల్ ఉన్నాయి, బై డైరెక్షనల్ చేయాలి. బై డైరెక్షనల్ చేసిండు రెండు. ఇప్పుడు సిస్టంలోకి పోదాం. సిస్టము ఫ్లాపీ అని కదిలిపోకండి. సిపియూస్ ఉంచాలి, 2 CPUs ఉండాలి కన్ఫామ్గా, లేకపోతే వర్క్ అవ్వదు. డిస్ప్లే వచ్చేసి వీడియో క్వాలిటీ అది ఎంతైనా ఇచ్చుకోవచ్చు గైస్, ఏం ప్రాబ్లం లేదు. ఫుల్ అయిన ఇచ్చుకోవచ్చు. నేను ఏదో స్టోరేజ్ గైస్, స్టోరేజ్లలో దాని మీద క్లిక్ చేసి బర్న్ మీద క్లిక్ చేయండి. బర్న్ సిడి మీద చూస్ ఏ డిస్క్ ఫైల్. ఇందాక మీరు ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసింది అది ఓకే కొట్టాలి గైస్, అది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇది డైరెక్ట్ ఫైల్ చూపిస్తుంది, ఆ ఫైల్ మీద క్లిక్ కొట్టి ఓపెన్ కొట్టేసేయండి. సింపుల్ కదా. ఓపెన్ కొట్టిన తర్వాత ఆ ఫైల్ అనేది సెలెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఆడియోస్, నెట్వర్క్స్, సీరియల్ పోర్ట్స్, యూఎస్బి, షేర్డ్ ఫోల్డర్స్ ఇవన్నీ డిఫాల్ట్గా వదిలేసి ఓకే కొట్టేసేయండి. ఓకే. పైన యారో మార్క్ స్టార్ట్ సింబల్ చూపిస్తుంది చూడండి, స్టార్ట్ కొట్టేసేయండి. టైల్స్ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఎంటీ అని చూపిస్తుంది, ఐఎస్ఓ ఫైల్ అనేది సెలెక్ట్ అవ్వలేదు. మళ్ళీ సెలెక్ట్ చేయండి. పైన యాడ్ అనే సింబల్ ఉంది చూడండి, యాడ్ మీద క్లిక్ చేయగానే మీరు ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి సెలెక్ట్ చేయండి. ఐఎస్ఓ ఫైల్ సెలెక్ట్, ఓపెన్ కొట్టండి. ఇప్పుడు ఐఎస్ఓ ఫైల్ అనేది సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ ఈ లిస్ట్లో చూపిస్తుంది చూడండి గైస్ ఐఎస్ఓ ఫైల్. దాని మీద క్లిక్ చేసి
ఇక్కడ క్రియేట్ కొట్టండి. స్టార్ట్ అవుతుంది మిషన్ అనేది. టైల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ VirtualBox 6.1 వర్షన్ టైల్స్ అని చూపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొట్టిన తర్వాత లోడ్ అనేది అవుతుంది. మొత్తం ఈ లోడింగ్ మొత్తం 20 to 25 minutes అని టైం తీసుకుంటుంది. నేను ఆల్రెడీ స్కిప్ చేసి చూపిస్తున్నాను. మొత్తానికైతే టైల్స్ అయితే ఇన్స్టాల్ అయింది. చూడండి గైస్, ఫస్ట్ పేజ్ అనేది వచ్చింది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. లాంగ్వేజ్ మీద ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అది యునైటెడ్ స్టేట్స్ ఉంది ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లీష్ సెర్చ్ బార్ మీద సెర్చ్ కొట్టండి ఇంగ్లీష్ ఇండియా అని. ఇంగ్లీష్ ఇండియా అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ అన్నీ ఉన్నాయా లేదా, కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని సింపుల్గా ఓకే కొట్టేసేయండి. మనకి ఈ ఇంటర్ఫేస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇంకొంచెం చూడండి గైస్, టైల్స్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఫుల్ స్క్రీన్ ప్రాబ్లం ఇంతే వస్తే నేను ఆల్రెడీ ఫుల్ స్క్రీన్ ఎలా చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో చూడగానే మీకు అర్థమైపోద్ది ఎట్లనో. అప్లికేషన్స్ అని పైన చూపిస్తుంది చూడండి. అప్లికేషన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. టార్ బ్రౌజర్, టార్ కనెక్షన్ అనే అప్లికేషన్స్ అన్నీ ఇన్బిల్ట్గా వచ్చేస్తున్నాయి. ఈ రోజుకి వీడియో ఇంతే గైస్. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయగానే ట్యాప్ ఫర్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అనేవి ఫస్ట్లీ మీకు వచ్చేస్తాయి.